హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి మార్కెట్లో ఒక్కొక్కసారి నిమ్మకాయలు చాలా ఎక్కువ మొత్తంలో దొరుకుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఒక్కొక్కసారి కొని తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు నిమ్మకాయలనే మనము ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి, మనకి నిమ్మకాయలు కొద్ది రోజులకి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా నిమ్మరసం ఇలా పిండుకొని మనం కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, అంటే డీప్ ఫ్రీజర్లో మనము నిమ్మరసం స్టోర్ చేసుకుంటే మనకి 4-5 నెలల వరకు కూడా నిమ్మరసం వాడుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని నిమ్మకాయలు తీసుకుని సగానికి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి రసం పిండేది ఉంటుంది కదండి, దాన్ని ఉపయోగించి ఇలా రసం అంతా కూడా తీసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా నిమ్మకాయలన్నీ పిండిన తర్వాత మనకి రసం అనేది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ నిమ్మరసంలో మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి నిమ్మరసం అనేది పాడైపోకుండా మంచి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. తర్వాత పంచదార కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్ల కూడా మనకి నిమ్మరసం అనేది చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఈ ఉప్పు ఇంకా పంచదార అనేది నిమ్మరసంలో పూర్తిగా ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ బాటిల్ తీసుకుని అందులో ఈ నిమ్మరసం అంతా కూడా ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం గట్టిగా మూత పెట్టేసి ఈ బాటిల్ మనం డీప్ ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి నిమ్మరసం అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. అస్సలు పాడవదండి. ఈసారి ఎప్పుడైనా సరే నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసి చూడండి. మీకు నిమ్మరసం అనేది సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాంటి శాండిల్ సోప్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఈ సోప్స్ అనేవి ఇలా మనకి చిన్న బాక్స్లో మనకి ఇలాగా ప్యాకింగ్ చేసి వస్తూ ఉంటాయి కదండి. వీటిని మనము సోపు వాడుకున్న తర్వాత ఈ బాక్సులు పాడేస్తాం కదా, అలా పాడేయకుండా ఇలా చేయండి. మనము బయటికి వెళ్ళినప్పుడు కర్చీఫ్ పట్టుకెళ్తూ ఉంటాం కదండి. ఇలా నాప్కిన్ కానీ కర్చీఫ్లు కానీ పట్టుకెళ్ళినప్పుడు అవి మంచి సువాసనతో ఉండడానికి ఈ కర్చీఫ్లు కానీ నాప్కిన్లు కానీ ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనము బయటికి పట్టుకెళ్ళినప్పుడు ఆ కర్చీఫ్లు నాప్కిన్లు అనేవి చాలా మంచి సువాసన వస్తాయండి. ఇలా ఈ బాక్స్లో మనం పెట్టుకున్నప్పుడు మనం తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలాగా ఈ బాక్స్లో ముందుగానే ఉంచుకోవచ్చు. తర్వాత పిల్లలు స్కూల్కి సాక్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా, సాక్స్ కూడా మంచి సువాసన రావడానికి కూడా ఈ సాక్స్ అనేవి ఇలా ఈ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైం ఇలా పెట్టేసి పొద్దుటే వాళ్ళకి కనుక ఈ సాక్స్లు వేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఈ సాక్స్లు అనేవి చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇందులో ఉండేటటువంటి మంచి సువాసన అంతా కూడా ఈ సాక్స్లకు పట్టుకుంటుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము బంగాళదుంపలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి కొద్ది రోజులకే వాటి నుంచి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండటానికి బంగాళదుంపలు ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేయండి. బంగాళదుంపల్లో మనం ఒక 2-3 వెల్లుల్లిపాయలు ఇలా పెట్టేసి ఉంచామనుకోండి, అవి మొలకలు రాకుండా ఉంటాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. దాంట్లో మన దగ్గర బిర్యానీ ఆకులు ఉంటూ ఉంటాయి కదండి. ఈ బిర్యానీ ఆకును ఒక దాన్ని తీసుకుని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ప్రమిదలో ఇలా వేసుకోవాలి. తర్వాత మనం దేవుడి దగ్గర వాడే కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలా నలిపేసి ఆకుల మీద ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్నప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి. చూడండి, ఇలా వెలుగుతున్నంతసేపు కూడా మనకి పొగ వస్తుంది కదా. ఆ పొగ మనం ఇల్లంతా కూడా ఇలా చూపించామనుకోండి, ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా పోతుంది. అంతేకాకుండా మనకి నైట్ పూట దోమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఈ వాసనకి దోమలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ మంట అంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదండి, అప్పుడు మనము రూమ్లో ఒక దగ్గర ఎక్కడైనా సరే ఇలా పెట్టేసామనుకోండి, ప్రమిదలోంచి వచ్చేటటువంటి ఆ పొగకు కూడా మనకి దోమలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కొబ్బరికాయలు మనము పూజలప్పుడు పండుగలప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనము ఈ చెప్పులు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మనకు అప్పటికప్పుడు తురిమిన కొబ్బరి మనకు లేకపోతే మనము కొబ్బరి అనేది అప్పటికప్పుడు తీసుకుని వాడుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అలా కాకుండా ఉండటానికి ఇలా చేయండి. ఇలా మనం కొబ్బరి చెప్పును తీసుకుని పైన ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ అంతా కూడా ఇలా పీలర్తో తీసేయాలండి. ఇలా తీసేసినట్లయితే మనకి కొబ్బరి అనేది చాలా వైట్గా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. పైన పొట్టు తీయటం ఇష్టం లేని వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు ఇలా ఒక పీలర్ని తీసుకోవాలి. ఈ పీలర్కి ఇలాగా మనకి గ్రేట్ చేసేది కూడా ఉంటుంది కదండి. ఒక్కొక్క పీలర్కి ఆ పీలర్ని తీసుకొని కొబ్బరి అంతా కూడా మనం ఇలా తురుముకోవాలండి. ఇలా కొంచెం పెద్ద సైజు తురిమే గ్రేటర్లు కూడా మనకు ఉంటాయి కదా, వాటితో కూడా తురుముకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మెత్తని పౌడర్ లాగా ఉండేలాగా ఇలాగా కొబ్బరిని తురుముకున్నానండి.
ఇలా తురుముకొని మనము ఇదంతా కూడా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కూరల్లో వాడుకోవచ్చండి. ఇలా చిన్నగా తురుముకోవటం వల్ల మనకి కొబ్బరి అనేది మెత్తని పౌడర్ లాగా ఉంటుందండి. ఇది మనము బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోను ఇంకా మనం స్వీట్స్లో కూడా వాడుకోవచ్చు. మనము ఖాళీ టైంలో ఇలా కనుక కొబ్బరిని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు కూరల్లో వాడుకోవడానికి కానీ లేదంటే మనము ఏ రకంగా వాడుకున్నా కానీ మనకి కొబ్బరి అనేది చాలా యూజ్ అవుతుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక పేపర్ నాప్కిన్ ఇలా తీసుకోవాలి. తర్వాత దాని మీద మన దగ్గర బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకుని తీసుకుని ఇలా 4 ముక్కలుగా చేసి ఒక పక్కగా పెట్టుకుంటున్నాను. తర్వాత దాని మీద ఒక 5-6 లవంగాలు కూడా ఇలా ఒక పక్కగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేపర్ నాప్కిన్ని ఇలా మడత పెట్టుకుని అది కదిలిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ లాగా వేసుకుని ఒక పట్లంలాగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనము అల్మరల్లో కానీ బీరువాల్లో కానీ పెట్టామనుకోండి, మనకి బట్టలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. బట్టల్లో ఎలాంటి చెమ్మ చేరకుండా కూడా ఉంటుంది. బట్టల్లో ఏవైనా సరే బ్యాడ్ స్మెల్ లాంటిది ఏదైనా ఉంటే కూడా పూర్తిగా పోతుందండి. తర్వాత మనకి బట్టలు కానీ బీరువాలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ఘాటు వాసనకి మనకి అంటే లవంగాల ఘాటు ఉంది కదా, ఘాటుకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే వైట్ పేపర్ ఒకటి తీసుకోవాలి. తర్వాత షాంపూ ప్యాకెట్ ఒకటి తీసుకొని కట్ చేసుకొని ఈ షాంపూ అంతా కూడా ఈ పేపర్ మీద ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పేపర్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఇప్పుడు ఈ పేపర్ని మనము కొంచెం సేపు అంటే ఒక అరగంట పాటు ఎండలో పెట్టామనుకోండి, మనకి పూర్తిగా ఈ పేపర్ అనేది డ్రై అయిపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా సరే మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా అరగంట తర్వాత మనకి పేపర్ అనేది ఇలా పూర్తిగా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇది మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ని ఇలా 4 మడతలుగా పెట్టుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది ఒక సోప్ పేపర్ లాగా మనకి యూజ్ అవుతుందన్నమాట. మనము జర్నీస్ చేసేటప్పుడు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ వెళుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుని మనం కనుక ఏదైనా ఫుడ్ తినాలనుకున్నప్పుడు హ్యాండ్ వాష్కి మనకి దగ్గరలో అందుబాటులో ఏది కూడా లేకపోయినట్లయితే ఇలా తయారు చేసుకుని మనం బాక్స్లో పెట్టుకుని మనం కనుక ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేతులు అనేవి కడుక్కోవడానికి చాలా బాగా సోప్ లాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా ఇన్ని పేపర్స్ అనేవి తయారైనాయండి. ఒక్క పేపర్ తయారు చేసుకుంటే మనకి ఇన్ని పేపర్స్ వస్తాయన్నమాట. ఒక చిన్న పేపర్ని తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి మనకి హ్యాండ్స్ అనేవి ఎంత బాగా వాష్ అవుతున్నాయో, తర్వాత ఇక్కడ నురుగు అనేది ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా. ఇలా మనము చేతులు కడుక్కోవచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్ తినే టైంకి చేతులు కడుక్కోవడానికి కూడా ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనము ఈ పేపర్స్ అనేవి ఒక చిన్న బాక్స్లో పెట్టించామనుకోండి, వాళ్ళు హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుంటారండి. ఇలా మనం పేపర్స్ని రెడీ చేసి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పేపర్స్ని తీసుకొని వాడుకోవచ్చండి. టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము దేవుడి దగ్గర ఇలా అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఇలాగా మనం అగ్గిపుల్లలు కూడా వెలిగించేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ఒక కొబ్బరి చిప్పను కనుక దేవుడి రూమ్లో ఒక పక్కగా పెట్టుకుని అందులో మనం ఇలా వెలిగించిన అగ్గిపుల్లలు కానీ అగరొత్త పుల్లలు కానీ అందులో వేసుకుని మనం అదంతా కూడా కొంచెం నిండిన తర్వాత మనం డస్ట్బిన్లో వేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే బౌల్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత కాఫీ పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదా, అందులో ఇలా సగం ప్యాకెట్ వరకు కట్ చేసుకుని వేసుకున్నాక మిగిలిన సగం అనేది మనకి ఇలా ప్యాకెట్లో ఉన్నప్పుడు కాఫీ పొడి అనేది ఒక్కొక్కసారి చాలా గట్టిగా అయిపోయి మళ్ళీ మనం వాడుకోవడానికి వీలుగా ఉండదు కదా. అలాంటప్పుడు మనం ఇలా కాఫీ పొడి పైన ప్యాకెట్ని ఇలా కొంచెం మడతపెట్టి గోరుతో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అక్కడికి మనకి ప్యాకెట్ సీల్ చేసినట్లుగా అవుతుంది. కాఫీ పొడి కూడా గట్టి పడదు. చూడండి, ఇక్కడ కాఫీ పొడి ఇంకా కొబ్బరి నూనె 2 కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలామందికి కళ్ళ చుట్టూ కూడా డార్క్ సర్కిల్స్ వచ్చేసి చాలా రోజుల వరకు కూడా పోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని మనము ఇలా చేతి మీద చూపిస్తున్నట్లుగా మీరు కళ్ళ మీద కూడా కళ్ళ చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే డార్క్ సర్కిల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయండి. కొబ్బరి నూనెలో ఉండే ఈ విటమిన్ అనేది కళ్ళకి చాలా మేలు చేస్తుందండి. కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక దోస ప్యానాన్ని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ ప్యానం పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఈ ప్యానం అనేది హీట్ ఎక్కాలండి. కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ ఉల్లిపాయ కట్ చేసుకున్న దానికి ఇలా ఫోర్క్ నగదాన్ని గుచ్చుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఇలాగా వేడి చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కొంచెం ఉల్లిపాయ అనేది మనకి కొంచెం సేపటికి వేడెక్కుతుందండి. ఇలా వేడెక్కిన ఈ ఉల్లిపాయ అనేది మనము ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా చాలామందికి పాదాల నొప్పులు, మడమల నొప్పులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనం వేడి చేసినటువంటి ఉల్లిపాయ అనేది మనము ఇలా ఈ నొప్పుల మీద ఇలా పెట్టామనుకోండి, నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము టీ షర్ట్ని ఇలా కనుక మడత పెట్టామనుకోండి, టీ షర్ట్ అనేది అసలు మడత ఓడకుండా ఉంటుంది. మనం అలమారాల్లో మిగిలిన బట్టలతో పాటుగా ఈ టీ షర్ట్లు కూడా పెడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి టీ షర్ట్ అనేది కింద పడిపోతే మనకి మడత అనేది ఊడిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా చేయండి. టీ షర్ట్ అనేది మడత అనేది అస్సలు ఊడదండి. చూడండి, ఇక్కడ టీ షర్ట్ అనేది వెనుక వైపుకు తిప్పుకున్న తర్వాత దాన్ని ఇలాగా నిలువుగా ఫోల్డింగ్ చేసి తర్వాత మనము ఇలాగా కింద ఉన్నటువంటి పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పై పార్ట్ని తీసుకొచ్చి ఇలాగా కింది పార్ట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. దాంతో మనకి ఇలా టీ షర్ట్ అనేది మడత అనేది అస్సలు ఊడకుండా ఉంటుందండి. ఇలా మనము టీ షర్ట్ కనుక సర్ది పెట్టుకున్నాం అనుకోండి, ఒకదాని మీద ఒకటి ఇలా ఎన్ని సర్దినా కూడా మనకి చూడటానికి నీట్గా ఉండటమే కాకుండా అలమరలో కానీ బీరువాల్లో కానీ ఒక షర్టు తీసుకున్నప్పుడు మిగిలిన షర్ట్లు పడిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా మడత పెట్టుకొని మనం కనుక అలమరలో కానీ బీరువాల్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మడతలు అనేవి అస్సలు ఊడకుండా ఉంటాయండి. టీ షర్ట్ అనేది కింద పడిపోయినా కానీ మనకు అస్సలు మడత ఊడదు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, నిమ్మకాయను సగాన్ని కట్ చేసి ఇలా ఒక ముక్క తీసుకోవాలి. దాని మీద మన దగ్గర వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడాని ఇలా నిమ్మ చెక్క అంతటి మీద కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక చిన్న గిన్నెలో పెట్టుకుని ఇలా మనం ఫ్రిడ్జ్లో ఈ నిమ్మ చెక్క కనుక పెట్టినట్లయితే ఇందులో ఉండే వంట సోడా అనేది ఏదైనా ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ ఉంటే కనుక ఈ వంట సోడా అనేది పీల్చుకుంటుందండి. ఫ్రిడ్జ్ అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంతేనండి ఇవాళ వీడియోలో ఉన్న టిప్స్. ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.